రెండవ రామాలయ అయోధ్య తర్వాత మరొక విద్యుత్ పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు జరుపుకొని అభివృద్ధి కార్యక్రమాలు చేసే విషయంలో కూడా ప్రత్యేకమైన దృష్టి పెడతాం. ఎందుకంటే ఇలా భద్రాచలం అభివృద్ధి చేయాలని ఎన్నోసార్లు కోరిన దాన్ని పట్టించుకునే గత ప్రభుత్వం తప్పకుండా దాన్ని అన్ని సౌకర్యాలతో భక్తులకు ఇబ్బందులు లేకుండా వచ్చిపోయే ఇబ్బంది లేకుండా భద్రాచలం దేవస్థానాన్ని కూడా అభివృద్ధి చేస్తామని ఈ సందర్భంగా మొదటిసారి వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఇక్కడ ప్రజలందరికీ రాముని భక్తులందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆ బ్రిడ్జ్ మీద మళ్ళీ 25 నిమిషాలు ఆగి కూడా చర్చించడం గడ్కరీ గారితో వెంటనే ఆదేశాలు ఇచ్చారు. 2 పూర్తి చేయాలని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీక్ గడ్కరీ గారితో మీటింగ్ ఉంది. మీ అందరికీ తెలుసు, గతంలో ఎంపీగా ఉన్నప్పుడు గౌరవం అంటే హైదరాబాద్ బార్డర్కి వెళ్ళి మన భద్రాచలం వరకు వలిగొండ, తిరుమలగిరి, మహబూబాబాద్, ఢిల్లీ, కుదూరు, కొత్తగూడెం, ఇల్లందు మీదుగా అప్పుడు కూడా 2400 కోట్లతో నేషనల్ హైవే శాంక్షన్ చేయించాను ఎంపీగా. ఆ పనులన్నీ నడుస్తున్నాయి. ఆ నేషనల్ హైవే కొత్త నేషనల్ హైవే పూర్తయితే 930P దాని నెంబర్ దీన్ని శాంక్షన్ చేయించే ఎంపీగా అది పూర్తయితే దాదాపు హైదరాబాద్ వాడు 100 కిలోమీటర్ల సమయం తగ్గుతుంది. కాబట్టి ఆ రోడ్డు కూడా స్పీడ్గా ప్రోగ్రెస్ చేస్తూ సంబంధిత శాఖ మంత్రి కూడా నేనే కాబట్టి దాన్ని కూడా పూర్తి చేయడం జరుగుతుంది. సంబంధించిన ఐటీడీఏ ఏర్పాటు చేసిన భిన్నంగా 4 సంవత్సరాలు జరగవలసిన మీటింగ్ జరగకపోవడం, ఈరోజు రేపు లాస్ట్ డేట్ ఉందని చెప్పి ఈరోజు మీటింగ్ పెట్టుకొని సుదీర్ఘంగా దాదాపు 4 గంటల పాటు చర్చించడం జరిగింది. ముఖ్యంగా 23 మండలాలకు విస్తరించిన ఐటీడీ పెద్ద ఐటీడీఏ ఇది. దీనిలో పాల్గొంటున్న పెద్దలు గౌరవనీయులు తెలంగాణలోని సీనియర్ మంత్రివర్యులైన తుమ్మల నాగేశ్వరరావు గారు, అలాగే గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యురాలు, అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్సీలు, మా మాజీ ఎమ్మెల్యే పొడవి వీరయ్య గారు చాలా మంది అధికారులు, జిల్లా అధికారులందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటి మీటింగ్ అయినా సరే సమస్యలు చాలా పేరుకుపోయినా సరే ప్రతి చిన్న స్కూల్స్ సంబంధించి మొదలుపెట్టి తుమ్మల నాగేశ్వరరావు గారు నిర్మించిన రోడ్లకు వేసిన తర్వాత బ్రిడ్జులు ఫారెస్ట్ క్లియరెన్స్తో ఆగిపోతే ఆ సమస్యలతో పాటు పెద్ద సమస్యల వరకు అన్ని చర్చించాం. త్వరగా ఒక్కొక్కటిగా రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రివ్యూ చేసుకుంటూ పరిష్కారం చేసుకుంటూ ఓవరాల్ ఐటీడీఏ పరిధిని అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ అవసరమైన నిధులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం నిధులే కాదు అవసరం ఉంటే ఈరోజు నా నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనే మా అనుబంధ సంస్థకి వెళ్ళి కూడా జిల్లాకు 5 సెంటర్లు ఐటీడీఏ పరిధిలో ఒకటి 10 కోట్ల రూపాయలతో, కొత్తగూడెంలో ఒకటి, ఖమ్మం ప్రాపర్లో ఒకటి, మదిరలో ఒకటి, 5 సెంటర్లు ఏర్పాటు చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ సార్ ఐటీడీఏ నిధులు కావు. అయినా సరే మొదటిసారి మంత్రిగా వచ్చాను. నా శాఖ సంబంధించిన నిధులు కూడా కాదు, సీనియర్ మంత్రివారు ఉన్నారు, మరొక రెవెన్యూ శాఖ మంత్రులు ఈరోజు వాళ్ళ ఇంట్లో ప్రోగ్రాంతో రాలేకపోయారు. తప్పకుండా ఈ జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ పోడు భూముల సమస్యని గతంలో పరిష్కరించాం. మధ్యలో ఇబ్బందులైనాయి, మహిళలు, గర్భిణులు అందరూ కూడా అరెస్టులు అయినరు. ఇక ముందు అలాంటి సమస్యలు రావద్దని కూడా మీటింగ్లో నిర్ణయించడం జరిగింది. తప్పకుండా జిల్లా సమగ్ర అభివృద్ధి, మా 6 గ్యారంటీల అమలుతో పాటు ఇవన్నీ హామీలు కూడా చేసుకుంటూ పేద ప్రజలకు అండగా ఉండడమే ఇందిరమ్మ రాజ్యం. ఆ ఇందిరమ్మ రాజ్యం రావడానికి నాయకులకు మరొక చేయకుండా పనిచేస్తాం.